వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము డబల్ కా మీఠా తయారు చేసుకుందామండి. ఎంతో సింపుల్గా తయారయ్యే వంటకం అండి. దీన్ని మనము ఏ విధంగా చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తానండి. ముందుగా మనము బ్రెడ్ తీసుకుందాము. బ్రెడ్ను ఒక్కొక్క స్లైస్ను 4 పీసెస్ కింద కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మొత్తం అంతా మనకి ఎంత కావాలో అన్ని బ్రెడ్ తీసుకొని మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంత చిన్న ముక్కలు అయితే చారిపోతుంది. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకుందాము. కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి అందులో వేపుకుందామండి. మాడకూడదండి, ఇవి మాడుకోకుండా ఎర్రగా వచ్చేలాగా బాగా ఈ విధంగా వేపుకుంటే చాలు. వేపి పక్కన పెట్టేసుకుందాం. జీడిపప్పు తీసేసి ఇందులో మనము బ్రెడ్ స్లైసులు కూడా వేసుకుందామండి. ఈ ముక్కలన్నీ వేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము. మొత్తం అన్ని బ్రెడ్ పీసులు కూడా ఈ విధంగానే వేపుకోవాలి. త్వరగానే ఎగిపోతాయి. మంట ఎక్కువ పెట్టుకోకుండా కాస్త తగ్గించి వేపుకుందాము. మొత్తం బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఈ విధంగా పీసెస్ అన్నీ తీసుకొని అన్నీ కూడా మనం ఫ్రై చేసుకుందాము. త్వరగానే ఎగిపోతాయండి. చూడండి ఎంత బాగా ఎగినాయో. ఈ విధంగా మొత్తం అన్నీ వేపి పక్కన పెట్టుకోవాలి మనము. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులో షుగర్ వేసుకుందాము. షుగర్ వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మంట పెట్టుకుందాము. కొంచెము మంట పెద్దగా పెట్టుకొని షుగర్ అడగంటకుండా షుగర్ కరిగిపోయేలాగా మనము బాగా తిప్పుకుందాము. షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా తిప్పుకుంటూ మనము మిక్స్ అయ్యేలాగా మొత్తం కూడా వేడి చేసుకుందాము. చూడండి, షుగర్ మొత్తం కరిగిపోయింది కదా. ఇంకొంచెం వేడి కానిద్దాము. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎంతో సింపుల్గా అవుతుంది. మనము ఇంటికి ఎవరైనా వచ్చినా మనం కూడా స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు. మనకు లేత పాకం వస్తే చాలండి. బాగా మనము మామూలుగా ఏమన్నా లడ్డు చేసేదానికి తీగ పాకం వస్తుంది కదా, అంత అవసరం లేదు. కొంచెం మోయినంగా ఉంటే చాలు. షుగర్ అంతా బాగా కరిగిపోవాలండి. దాంట్లో చిటికెడు సాల్ట్ వేస్తేనే చాలు. ఇప్పుడు మొత్తం అంతా కరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం బ్రెడ్ ముక్కలు కూడా మనము చక్కెర పాకంలో వేసుకొని ఈ విధంగా మొత్తం తిప్పుకుందాము. ఇప్పుడు ఈ చక్కెర పాకంలో ఉన్న వాటర్ అంతా దీంట్లో మీకు కలిసిపోతుందండి. బ్రెడ్ పీల్చుకుంటుంది కదా, మొత్తం వాటర్ అయిపోతాయండి. చూడండి, ఇవి కొంచెం మెత్తబడేదాకా మనము ఈ విధంగా ఉడకబెట్టుకుందాము. ఈ విధంగా తిప్పుకుంటూ దాన్ని చేసుకోవాలండి. చూడండి, బ్రెడ్ కూడా మెత్తబడుతుంది. ఇప్పుడు ఇందులో మనము పాలు పోసుకుందామండి. చిక్కటి పాలు పోసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ బ్రెడ్ కూడా దాంట్లో కలిసిపోయి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మనము కాస్త ఉడకబెట్టుకొని దాన్ని తిప్పుకున్నామంటే బ్రెడ్ కూడా ముక్కలు కింద అవుతుందండి. పెద్ద పీసులు లేకోకుండా చిన్న పీసులుగా ఉంటుంది. కొంచెం కలర్ వచ్చేదానికోసం మనము చిటికెడు ఫుడ్ కలర్ వేద్దాము. మంచి కలర్గా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. చూడండి, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా, అంత టేస్ట్గా కూడా ఉంటుందండి. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. సింపుల్ రెసిపీ అనమాట ఇది. చూడండి, ఈ విధంగా మొత్తము వాటర్ మిల్క్ అన్నీ మిక్స్ అయిపోయేలాగా మనము తిప్పుకుంటూ ఈ విధంగా కలబెట్టుకుందాము. చూడండి, మొత్తం అంతా మిక్స్ అయిపోయింది కదా. త్వరలోనే ఒక 5 మినిట్స్లోనే పాలన్నీ ఇనిగిపోతాయి. బ్రెడ్ కూడా మెత్తబడిపోయింది. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. పాలు చిక్కటి పాలు పోసాం కదా, దాంట్లోనే షుగర్ వేసినాము, కొంచెం సాల్ట్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి అవసరం ఉండదు. సింపుల్గా ఓ 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు మనం. మీరు నా వంటను ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయడం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను. చూడండి, ఇప్పుడు పాలని ఇనిగిపోనికి వచ్చినాయి కదా. ఇప్పుడు మనం వేపి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా ఇందులో వేసి తిప్పుకుందాము.
చూడండి మొత్తం అంతా పాలు అన్నీ అయిపోయినాయి కదా. మంచి స్మెల్ వచ్చేదానికోసం ఇప్పుడు మనము ఒక 4 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుందాము. నెయ్యి వేసుకొని నెయ్యి కూడా కరిగేలాగా బాగా తిప్పుకుందామండి. ఇప్పుడు ఈ బ్రెడ్లో నెయ్యి కూడా బాగా పడుతుంది కదా, మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి ఇంతే సింపుల్గా అయిపోయింది మన రెసిపీ. ఈ విధంగా చేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్.